తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీకు ప్యానెల్ పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నమస్తే మేడం. అంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా పనులు జరిగాయి, పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చాము, అసలు ఏమీ జరగలేదు అనటం కరెక్ట్ కాదు, నిర్మాణంకు సంబంధించి అది మేము పూర్తి చేయలేమని చాలా కరాఖండిగా మేము కూడా దానిపై ఒక స్పష్టత ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మనం చూసిన తర్వాత 4 ఏళ్లలో పోలవరం, అలాగే 2.5 ఏళ్లలో అమరావతి, ఈ రెండు చాలా బిగ్ టార్గెట్స్ కాబోతున్నాయి మీకు జ్యోత్స్నారాయణ గారు. తప్పకుండా అండి. అంటే ఇప్పుడు సరే నేను వాళ్ళేం పూర్తి చేయలేదు అంటే మేము నంబర్స్ తో మాట్లాడుతున్నాం, మేమేమి గాల్లో మాటలు చెప్పట్లేదు. ఇక్కడ నిజానికి కూడా విత్ ఫ్యాక్ట్స్, విత్ ఫిగర్స్, విత్ నంబర్స్ తీసుకుంటే కూడా, పోనీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్కడైంది 50% కూడా కాలేదని చెప్పి ఇప్పుడు నాకు తెలిసి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ క్లియర్ గా అక్కడ 72% మా హయాంలోనే అయింది అనేటువంటి క్లియర్ గా కనబడుతుంది. వీళ్ళ హయాంలో కేవలం 4% కూడా కంప్లీట్ అవ్వలేదు అనేది కూడా కనబడుతుంది. ఇంకోటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కేంద్రం నుంచి 8,240 కోట్లు వచ్చాయి. 8,240 కోట్లు. వీళ్ళు అందులో ఖర్చు ఎంత పెట్టారు? 5,825 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా 2,415 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి? ఈ 5,825 కోట్లు కూడా ఖర్చు పెట్టి వీళ్ళు కేవలం 4% కంప్లీట్ చేయగలిగారు. దానికి 100 ఏదో వీళ్ళు మేము ఏమంటారు అంటే కహానీలు చెప్తామంటే కాదు కదా. ఇంకొకటి, ఇప్పటి వరకు కూడా అసలు ట్రూగా మాట్లాడితే మా హయాంలో మేము పెట్టినటువంటి ఖర్చు 11,923 కోట్లండి. నిజానికి కూడా అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా, జాతీయ హోదాకి ముందరెంత, జాతీయ హోదా ప్రకటించిన తర్వాత ఎంత అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పటి వరకు అంటే ఓవరాల్ గా అంటే ఎంత ఖర్చు పెట్టాము, ఎంత కంప్లీట్ చేశాము అనేటువంటి దాన్ని చూసుకుంటే క్లియర్ గా మీకు నంబర్స్ ఇచ్చాను. దాంతో పాటుగా వీళ్ళు చెప్పిన మాటే కదా, మేం కాదు పోని, మమ్మల్ని అసమర్థులు అన్నారు, మేము చెయ్యలేదన్నారు, మమ్మల్ని దుమ్మెత్తి పోసారు, మేము అవినీతి చేసామన్నారు, నానా రగడా చేశారు, దాని మీద ఏదో బుక్కులు ఇస్తామన్నారు, ఇదన్నారు అదన్నారు అంత అన్నారు కదా. మరి 5 సంవత్సరాలు వీళ్ళన్న మాటలే కదా. అసెంబ్లీలో 2021 అన్నారు, 2022 అన్నారు, వాళ్ళే అన్నారు కదా, మేం కాదు కదా పోనీ. వాళ్ళే ఆ రోజున అధికారంలో ఉన్నారు కదా, ఏమన్నారు? మేము కంప్లీట్ చేస్తాం అన్నారు. ఎక్కడ పోయింది? ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? ఇవాళ వచ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద పడితే దానికి ఏమన్నా అర్థం ఉందండి? మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, 5 సంవత్సరాలు మీరు కంప్లీట్ చేయలేదు కదా. ఇట్స్ ఫ్యాక్ట్. మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము దాన్ని పరిగెత్తిచ్చాం, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఏమి చేయలేకపోయారు. కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడారు ఆ రోజున. అంటే నేను ఇక్కడ పొలిటికల్ మర్స్లింగ్ లోకి వెళ్ళట్లేదు సార్, నాకు అనవసరం అది. ఇవాళ మేము అధికారంలో ఉన్నాం, మేము వాళ్ళలాగా కానే కాదు, చాలా సంయమనంతో చాలా బాధ్యతాయుతమైనటువంటి. మీరు అన్నట్టుగా రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన ప్రాజెక్ట్ ఇది పోలవరం అనేది. ఇట్స్ లైఫ్ లైన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నేను కంప్లీట్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు 2014లో రాష్ట్రం విభజించబడిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం అనేటువంటిది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి. అది త్వరితగతిన కంప్లీట్ చేయాలి. ఎట్ ది ఎర్లియస్ట్, ఏ రకంగా అయినా సరే ఎట్ ది ఎర్లియస్ట్ మేము కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము దాన్ని లిటరల్ గా యుద్ధ ప్రాతిపదికన ఆ రోజున పనులు చేపట్టాం. యూ కెనాట్ డినై దట్. మేము ఇవాళ కూడా 72% మేము కంప్లీట్ చేసామని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. మేము అక్కడ ఎక్కడ తప్పులు జరిగాయో ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి దానికి సంబంధించినటువంటి రివ్యూలో చెప్తున్నారు. తప్ప అది సతీష్ గారు 5 సంవత్సరాలు మీరేం చేయలేని విషయం ఏంటో కదా మేము చెప్తుంది. నేను ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నా, దెర్ ఇస్ నో మస్లింగింగ్ అండి. మళ్ళీ నేను దాన్ని రీట్రేట్ చేస్తున్నా. వీఆర్ వెరీ 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 రెస్పాన్సిబుల్ గవర్నమెంట్. మేము ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఎట్ ది ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ మాట్లాడితే ఎన్డీఏకి సంబంధించినటువంటి అమిత్ షా గారు చాలా క్లియర్ గా ఏం చెప్పారు? మేము 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేద్దామని ప్రయత్నిస్తున్నాం అని చెప్పారా, చెప్పలేదండి? బిఫోర్ ఎలక్షన్స్ చెప్పారు కదా. మా కమిట్మెంట్ లేకపోతే మేము ఆ మాట ఇవ్వం కదా. మేము ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాం, సమీక్ష తర్వాత దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారు నిన్న చూశారు కాబట్టి ఇంత విధ్వంసం జరిగింది అని చెప్తున్నారు. దానికి కూడా వీళ్ళు భుజాలు తడుకుంటే మేము ఏం చేస్తాం సార్? ఇలానే ఆరోపణలు చేశారు. మేము 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలానే పనికిమాలిన ఆరోపణలు అప్పుడు చేశారు.
దానికి ఎక్కడ అమ్మో పోలవరంలో భయంకరమైనటువంటి అవినీతి నేను జరిగింది. చెప్పలేము, మోడీ చెప్పారు. లేదు, పోలవరాన్ని లేదు, ఏటీఎం లాగా వాడుతున్నారని మోడీ, ఆగండి, మీరు ప్రస్తుత వినండి. ప్రధాని అప్పుడు ప్రధాని కూడా చెప్పారు. దాన్ని కూడా కోట్ చేయండి. మీరు కొంచెం అబద్ధాలు మాట్లాడడం తగ్గించుకోవాలి. అంటే మోడీ కూడా అబద్ధాలు చెప్పాడుగా. బ్రహ్మాండంగా ప్రజలు ఇంత బ్రహ్మాండంగా మీకు చెంపపెట్టుగా 40% ఓట్లు వచ్చినాయమ్మా మాకు. ఇంకా అవునవును 40% ఓట్లు వచ్చినాయి సింగిల్ గా. 32 లక్షల మంది ఓట్లు వేశారు. ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. మా రాజకీయ జీవితంలో ఎవరితో ప్రజల క్లారిటీ ఉంది. కీలకమైన సబ్జెక్ట్స్ పోలవరం, అమరావతి, దానికి కనుక 150 సబ్జెక్ట్ దానికి మీరు నలుగురు కలిసి వచ్చారు. ఒక్క నిమిషం అయినా మేము సింగిల్ గానే వెళ్ళాం. 32 లక్షల ఓట్లు వచ్చినాయి. సీట్లు తక్కువ వచ్చి అది గుర్తుపెట్టుకోండి. మీరు 5 సంవత్సరాల్లో ఎంత అరాచకంగా మాట్లాడారనేది కూడా ప్రజలు చూసారు. అందుకే 151 నుంచి 11కి తీసుకొచ్చారు. సరే, నేను జోష్న గారు అడుగుతాను. జోష్న గారు నిన్న ముఖ్యమంత్రి చాలా క్లియర్ కట్ ఒక మాట అన్నారు. నేను సమాధానం చెప్పాలి కదా. చెప్పండి. వాళ్ళలాగా పసలైన ఆరోపణలు చేయడం కాదు కదా. ఒక్క నిమిషం నేను లెక్కలతోటే మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. మీ ఇష్టమైన లెక్కలు మీరు మాట్లాడండి. ఆన్ ది రికార్డ్ ఉన్న లెక్కల్ని మాట్లాడా. సమీక్ష తర్వాత వచ్చినటువంటి లెక్కల్ని మాట్లాడా. నేను గాల్లో మాటలు మాట్లాడట్లా. వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి కేంద్రం ఇంతే వచ్చింది రాసింది కదా. ఎంత కేంద్రం ఇచ్చిందో రాసింది. ఎంత కేంద్రం మీరు ఎంత ఖర్చు పెట్టారు? 5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మేము ఇంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టామని చెప్తే ముఖ్యమంత్రి కూడా అధికారిక లెక్కలు చెప్పారు. ఆయన మాట్లాడింది కూడా ఎప్పుడు దేనికి ఎంత ఖర్చు అవుతుంది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడింది కూడా అధికారులు ఇచ్చిన లెక్కలు 55,656 కోట్లు పోలవరం సంబంధించినటువంటి ఎస్టిమేషన్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. దానికి సంబంధించినటువంటిది ఏ ప్రభుత్వం అఫీషియల్ లెక్కలే చెప్తారు. మీకు 5 సంవత్సరాలు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? మీరు మీకు 5 సంవత్సరాలు అంతకంటే ముందు ఇచ్చారు కదా. అవును, మేము కంప్లీట్ చేశాం కదా. కంప్లీట్ చేశాం. ఏం చేశారు? అరే ఒక గేట్ పెట్టారు, అది కూడా షో కోసం. మేము వచ్చిన 48 గేట్లు పెట్టాం. దిగువ కాపాడ నిర్మాణం పూర్తి చేశాం. ఎగువ కాపాడలో బొక్కలు పెట్టి వెళ్తే వరద కొట్టుకుపోయింది. ఏంది మీరు చేసింది? చేసినటువంటి పాపాల వల్ల, కక్కుర్తి పనుల వల్ల గతి పట్టింది. ఈ రోజు ఎవరన్నా కాంట్రాక్టులకు దోచిపెట్టే కార్యక్రమం చేసి మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మీ ఆరోపణలు మీకు ఉండొచ్చు, కానీ గత 5 ఏళ్లలో మీరే ఉన్నారు కదా. ఖచ్చితంగా మీరు 5 ఏళ్ళు ఏం సాధించారు, ఆ నష్టాన్ని ఎక్కడ మీరు సెట్ చేశారనేది ప్రశ్న మీకు కూడా తలెత్తుంది కదా. దెబ్బతింటానికి కారణం ఎవరు? ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో గత 5 ఏళ్లలో. డెఫినెట్లీ సార్, మేము వచ్చిన తర్వాత మొదటి 2 సంవత్సరాల్లోనే ఆ స్పిల్వే నిర్మాణం పూర్తి చేశాం. 48 గేట్లు పెట్టి ఈ రోజు 50 లక్షల వరద వచ్చిన ఒకేసారి బయటకు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం గాల్లో కలిపారు. ఇంకా మీకు ఇది రాకపోతే మిమ్మల్ని చాలా సార్లు గాల్లో కలిపారు, మళ్ళీ పైకి తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు కొడుకును కూడా గాల్లో కలిపారు. అది కాదు మన సబ్జెక్ట్. అవునమ్మా, మంగళగిరిలో ఒకసారి గాల్లో కలిపారు, ఇప్పుడు మళ్ళీ గాల్లో నుంచి పైకి లేపారు. ఫలితాలపై మాట్లాడుకోవడం అనవసరం. క్లియర్ కట్ మ్యాండేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. నేను ఇద్దరికి అప్పీల్ చేస్తున్నాను మేడం, ఇద్దరికి అప్పీల్ చేస్తున్నాను. అయితే ఇక్కడ జోత్స్న గారు ఇక్కడ 4 ఏళ్లలో పోలవరం కంప్లీట్ చేస్తా ఉన్నారు. నేను అడుగుతున్నాడు వెంకటరెడ్డి గారు, నా ప్రశ్న నన్ను అడిగిన దయచేసి. ఇక 4 ఏళ్లలో అమరావతి, ఒక్క నిమిషం జోత్స్న గారు, 2.5 ఏళ్లలో అమరావతి అని అన్నారు మీరు, ఒక బిగ్ టార్గెట్. రెండో టార్గెట్ పోలవరం. అయితే ఈ 2 టార్గెట్స్ కి కేంద్ర సహకారం, కేంద్ర సాయం అనేది చాలా కీలకంగా ముడిపడి ఉన్న అంశం. దాన్ని ఏ విధంగా సాధించబోతున్నారు కేంద్రం? ఎందుకంటే ఇప్పుడు చాలా అడ్వాంటేజ్ పాయింట్ ఉంది మీకు, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది అంటున్నారు. పొలిటికల్ పెర్మిటేషన్ కాంబినేషన్స్ నేపథ్యం చూసుకున్నా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను మీకు ఒక క్షణం ఎవరు ఇంటరప్ట్ అవ్వకుండా చూసుకోండి. నేను ఏమంటాను అంటే, అటు పోలవరం కావచ్చు, ఇటు అమరావతి కావచ్చు, డెఫినెట్ గా దీస్ ఆర్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అండి. మేము ఈవెన్ కేంద్రంలో ఎన్డీఏ అలయన్స్ గా ఉన్నటువంటి మేము కూడా 24 గంటలు కూడా మేము వాటి గురించే మాట్లాడుతున్నాం. లేకపోతే చార్జ్ తీసుకున్న 4 రోజుల్లో పోయి పోలవరంలో కూర్చొని సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారు ఎందుకంత యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటారు చెప్పండి? నిన్న సోమవారం ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని సమీక్ష అసలు ఏంటి నిజమే, వీ హ్యావ్ టు నో ది ఫ్యాక్ట్స్. ఎందుకంటే ఏ రోజున వీళ్ళు ఎక్కడా కూడా ఏ శ్వేతపత్రం ఇచ్చింది లేదు కదా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో చెప్పింది లేదు కదా, ఎక్కడి నుంచి ఏం చేశారో చెప్పింది లేదు కదా.
సో డెఫినెట్ గా ఇవాళ ఈ ఒక్కటే కాదండి, ప్రతి ఒక్క శాఖలో కూడా మేము అది చేస్తున్నాం. సో ఇవాటి రోజున ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు బిఫోర్ ఎలక్షన్స్ వచ్చి మేము రెండు, బికాస్ దట్ ఈస్ ది నీడ్ ఆఫ్ ది అవర్, పోలవరాన్ని మనం కంప్లీట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో, వార్ ఫుటింగ్ బేసిస్ మీద దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఆయన లేదు మేము ఎట్టి పరిస్థితుల్లో 2 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేసేటువంటి ఖచ్చితంగా వీఆర్ టేకింగ్ దిస్ స్టాండ్ అని చెప్పి ఆ రోజున ఎలక్షన్స్ కి ముందర చెప్పారు. వాస్తవమే. ఇవాళ గ్రౌండ్ రియాలిటీలో మేము అక్కడికి వెళ్ళి సమీక్ష చేసిన తర్వాత ఇది పరిస్థితి అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంత డిస్ట్రక్షన్ జరిగింది అక్కడ, ఇంత విధ్వంసం జరిగింది అక్కడ, దీన్ని మేము సెట్ చేసి దీన్ని మళ్ళీ కంప్లీషన్ మొత్తం చెయ్యాలంటే ఆల్మోస్ట్ 4 years పట్టేటువంటి పరిస్థితి ఉంది అని వాస్తవిక పరిస్థితి చెప్పాను సార్ మేము. దాని బట్ దట్ డస్ నాట్ మీన్ నేను 4 ఏళ్ళు నేను చేస్తాను అని అనడం కాదు. మేమేమంటున్నామనంటే వాస్తవిక పరిస్థితి ఇది, కానీ 2 ఏళ్లలో కంప్లీట్ చేసేటువంటి ఒక ఆలోచనతో మేము ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఏ రకంగా ముందరకు తీసుకెళ్లాలి అనేది మళ్ళీ ఎవ్రీ వీక్ సమీక్షలు జరుగుతాయి, ఎవ్రీ వీక్ మాట్లాడతాం దాని మీద. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తిస్తాం, ఎంత ఫాస్ట్ గా వెళ్ళేది దానికి సంబంధించి నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. నాకు తెలిసి ఇంకొక సెకండ్ రివ్యూ అయ్యేటప్పటికి వి విల్ గివ్ యూ క్లియర్ కట్ పిక్చర్ as to when we will complete. మేము వాళ్ళలా కాదు, ఎప్పుడో గాల్లో చెప్పం, మేము ఖచ్చితంగా మేము ఎప్పుడు కంప్లీట్ చేస్తాం అనేటువంటి చెప్తాం. నేను మీకు ఇప్పుడు ప్రాక్టికాలిటీ కూడా చెప్పాలి కదా, అదే అమిత్ షా గారు ఆ రోజు చెప్పారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇంత విధ్వంసం జరిగింది, దానికి సంబంధించినటువంటి ప్రాక్టికాలిటీ కూడా మేము చెప్పాలి కదా. అలానే అమరావతి విషయానికి వద్దాం. 5 ఏళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పని జరిగింది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు ఇది అది అని చెప్పి ఏవో మాట్లాడి ఒక్కటికి కూడా వేయకుండా ముందరికి ఏ రకంగా దాన్ని మొత్తం హాల్ట్ చేశారో చూసాం. సో డెఫినెట్ గా యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. నీడ్ ఆఫ్ ది అవర్ లో అమరావతిని యుద్ధ ప్రాతిపదికన మేము కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, పోలవరాన్ని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలానే మేము ఇచ్చినటువంటి మిగతా హామీలు వాటిని ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కాబట్టి వీటన్నిటి కూడా కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వీఆర్ ఆన్ అవర్ జాబ్, మేము ఎక్కడా కూడా ఖాళీగా కూర్చోట్లేదు. అదే ఇమ్మీడియట్ గా పోలవరం మీద సమీక్ష జరిగింది, అమరావతి మీద కూడా సమీక్ష జరుగుతుంది, మిగతా డిపార్ట్మెంట్స్ మీద కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద సమీక్ష జరుగుతుంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడే పాలన మొదలైంది, వాళ్ళు ప్రాధాన్యాలు చెప్తున్నారు, చెప్పారు నెరవేర్చిన దిశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీడియాగా మేము కూడా ప్రశ్నిస్తాం. మరి మీ 5 ఏళ్ళు కూడా చూసాం కదా వెంకటరెడ్డి గారు. సోమవారం పోలవరం రైట్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం జోష్న గారు, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు మీరు అంటున్న పోలవరం గానీ రాజధానుల అంశం సంబంధించి 2014 నుంచి 19 వాళ్ళది చూసాము, 2019 నుంచి 24 వరకు మీది చూసాం. మీరు 3 రాజధానులు అన్న రీజన్ తేల్చారా? తేల్చలేదు. మీ ఓటమికి అది కూడా ఒక ప్రధాన కారణం అని మీ పార్టీ క్యాడర్ లీడర్స్ మాట్లాడుతున్నారు. మా ప్రయారిటీలో అన్ని ప్రాంతాలు పోలవరం మీద కూడా మీరు కంప్లీట్ చేస్తామని 2 సార్లు మీరు కూడా గడువులు పెట్టారు, కంప్లీట్ చేయలేదు కదా. మేము మంచి ఆలోచనతోనే పోయాం, మేము మంచి చేసి ఓడిపోయి ఉన్నాం. మా 4 గంటలు ఎక్కువ ఇస్తాం, 10,000 ప్లేస్ లో 20,000 ఇస్తాం, నేను అదే అంటున్నా. ఇప్పుడు వాళ్ళు వచ్చారు ఇంకా వెంకటరెడ్డి గారు, నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ప్రాధాన్యాలు వాళ్ళ ప్రియారిటీస్ ఆ 2 కీలకం చెప్తున్నారు. అలాగే కేంద్రంలో కూడా 14-19 పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా ఉంది. ఇప్పుడు చాలా కీలకంగా ఇక్కడ నెంబర్స్ అనేవి అక్కడ ఎన్డీఏలో చాలా కీలకం. మన మంత్రి పదవుల్లో కనపడింది సార్, చాలా కీలకమైన మంత్రి పదవులు అంటే వీళ్ళు అడగలేదు. మీకు జరిగింది ఏంటంటే మంత్రి పదవులు మాకు ఇవన్నీ ఇవ్వని అడగలేదు. 55,000 కోట్లు పోలవరానికి ఆమోదం తెలుపుకొని ఏదైతే 35,000 కోట్లు ఇంకా రావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈ 4 ఏళ్ళలో 35,000 కోట్లు తెస్తామని చెప్పి చెప్పగలరా? పాయింట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు పోలవరం మీరు లేవనెత్తిన అంశాలను వాళ్ళు సాధించకపోతే ఖచ్చితంగా మీడియా మేము కూడా అడుగుతా ఉంటున్నాను సార్. మెయిన్ R&R ప్యాకేజ్ ని ఆమోదం తెలుపుకొని, ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఇప్పుడు లేకపోతే అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రారంభంలో అన్నాను రాజకీయాలకు అతీతంగా చూడాల్సినవి రాజధానుల అంశాలు గానీ తర్వాత పోలవరం గానీ. ఇప్పుడు రాజ్యసభలో మీకు 11 మంది బలం ఉన్నారు, రాజ్యసభలో 11 మంది బలం ఉన్నారు, లోక్సభలో 4 బలం ఉన్నారు. ఒక్క నిమిషం సార్, నిన్న కూడా మంత్రి నారాయణ గారు ఏమంటున్నాడు, 1,00,000 కోట్లు ఏదైతే అమరావతి నిర్మాణానికి అవుతాయి మొదటి దశలో 48,000 కోట్లు అవసరం అంటున్నారు. ఈ 48,000 కోట్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి 5,000 కోట్లు తెస్తారా, 10,000 కోట్లు తెస్తారా? రాజధాని నిర్మాణానికి వాళ్ళు హామీ ఇచ్చారని చెప్పి మీరే అనేక సమయాల్లో చెప్పారు కదా. మరి 48,000 కోట్లు మొదటి దశకి వాళ్ళు ఎంత
ఇస్తారు, Okay. ఎంత తేగలరు? ఇదిగో Okay. మేము మాకు ప్రణాళిక ఇది, Right. 48,000 కోట్లు మొదటి దశకు అవుతుంది, Okay. దీంట్లో ఒక 500 కోట్లు జ్యోత్స్న గారు. తెచ్చుకుంటాం, లేదంటే 1000 కోట్లు తెచ్చుకుంటాం, జ్యోత్స్న మిగిలిన గారు. ఎక్కడి నుంచి తెస్తారో చెప్పండి అంటున్నాం. జ్యోత్స్న గారు, రాజధాని పాలన పోలవరం నిర్మాణం చేయండి, మేము వెల్కమ్ చేస్తాం, బట్ కేంద్రం నుంచి ఏ స్థాయిలో ఏం తెస్తారో ఒక ప్రణాళిక చెప్తారని అడుగుతున్నాను. నేను ఇప్పుడు ఒక్క నిమిషం, మా కమిట్మెంట్, మా నిబద్ధత, మా నిజాయితీ ఎక్కడ అర్థం కావాలంటే చార్జ్ తీసుకున్న 4వ రోజే మేము పోలవరం సమీక్ష అది కాదమ్మా చేసుకున్నాం. ఇంపార్టెంట్. వినండి సార్, వినండి, Okay. ఓపిక తెచ్చుకోండి. అదే నేను చెప్తున్నా, సోమవారం పోలవరం చూసాం మనం భజనలో. వెంకటరెడ్డి గారు మాట్లాడండి దయచేసి. మాట్లాడినివ్వాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మేము విత్ నంబర్సే మాట్లాడతాం. ఎస్, మేము అందుకే చెప్తున్నాం, వీళ్ళు మంత్రి పదవులు తెచ్చుకోలేదు, వీళ్ళు ఇచ్చేయలేదు, అలా చేయలేదు అని మమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా సరే మేము వీఆర్ కమిటెడ్ ఫర్ అమరావతి అండ్ పోలవరం అండ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా క్లియర్ గా చెప్తున్నాం. Okay. సో ఖచ్చితంగా ఇవాళ సమీక్ష చేసాం. నేను ఇప్పుడే ఈ డిబేట్ లోనే చెప్పాను కదండి, రెండో సమీక్ష అయ్యే వరకు దేర్ వుడ్ బి ఒక ప్రిలిమినరీ అండర్స్టాండింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది. Okay. మాకు ఇంత అవసరం ఉంది, ఇంత ఇమీడియట్ గా మీరు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంత ఫర్దర్ గా లాంగ్ టర్మ్ లో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని మేము ఖచ్చితంగా అడుగుతాం. మేము ఉన్నదే దానికి, మేము అధికారంలోకి వచ్చిందే ఇది కంప్లీట్ చేసుకోవడానికి. Okay. మీరు చేయలేకపోయారు కాబట్టే మేము Okay. కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం అంత క్లియర్ గా. Okay. ఇంకోటి, మా నిబద్ధత, మా అండర్స్టాండింగ్, మా ఆనెస్టీ అనేటువంటిది, నిజాయితీ అనేటువంటిది ఎక్కడ కనబడుతుందంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ బోత్ దీస్ టూ, Okay. వెదర్ ఇట్ ఇస్ అమరావతి ఆర్ పోలవరం. Right. కంప్లీట్ చేసి చూపిస్తాం. వీళ్ళలాగా Okay. అసెంబ్లీలో ఏలేసేసి అసెంబ్లీలో చిటికలు వేసేసి అలా కాదు, మేము విత్ ది వర్క్ విల్ ప్రూవ్. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడారండి, వీళ్ళు ఇంత మాట్లాడారు. Okay. మేం కట్టినటువంటి బిల్డింగ్ లోనే కూర్చొని కదా వీళ్ళ పాలన కొనసాగించింది 5 సంవత్సరాలు. మేము కట్టిన 15,000 సచివాలయాలను మీరు కూడా వచ్చి పరిపాలన చేస్తారు కదా. Right, 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 right. ఒకటికి వేసిన పాపాలు పోలేదు. రైట్ రైట్, పార్టీలు మారుతుంటాయి కానీ రాజ్యాంగ పరంగా ప్రభుత్వం అనేది శాశ్వతం, ప్రభుత్వం అనేది శాశ్వతం, ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం కాబట్టి మేము కట్టిన సచివాలయాలు జగన్ గారు Right, right, right. చంద్రబాబు నాయుడు ఫోటో తెలుగు ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, మేము కట్టిన సచివాలయాలు, మేము కట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు ఫోటో కావాలి. పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మాత్రం శాశ్వతం. 600 కోట్లు అదేనమ్మా, మీ బోర్డులు ఎల్లో కలర్ బోర్డులు పెట్టుకున్నారు, అందుకని మీరు చేసింది ఏముంది? Okay. పరిపాలన ఏందనేది వచ్చిన 10 రోజుల్లో జరుగుతున్న విధ్వంసం చూస్తున్నాం కదా. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, రాజీ తీసుకోకముందే థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, ఏ విధమైన అభివృద్ధి సంక్షేమాలను థ్యాంక్ యూ జ్యోత్స్న గారు. మనం